చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 8 నెలల కాలంలో రైతులకి ఆయన ఏమీ చేసింది లేదు. రుణమాఫీ అనేటటువంటిది చెప్తున్నప్పటికీ కూడా అది ఆచరణలో అతి కొద్ది మందికి కూడా అమలు జరగలేదు. ఒకవైపు రుణభారం, మరొక వైపు పెట్టుబడులకి అప్పులు పాలవుతున్నటువంటి పరిస్థితి, వడ్డీలు కట్టలేక అనేక మంది, ప్రధానంగా అనంతపురం జిల్లాలో ఒక కరువు పీడిత ప్రాంతంగా ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితిలో రైతులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అసెంబ్లీలో ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావిస్తే అసలు మా పాలనలో ఆత్మహత్యలే లేవు అనేటటువంటిది ఆ రోజున బుకాయించారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఎప్పుడైతే అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతుల కుటుంబాలకి భరోసానిచ్చేటందుకు రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆ జిల్లాలో పర్యటించాలని చెప్పి నిర్ణయం తీసుకుని ప్రకటించిన వెంటనే ప్రభుత్వం హడావిడిగా అర్ధరాత్రి పూట ఒక జీవోని రిలీజ్ చేసి అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులకి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లిస్తుందనేటటువంటి జీవో జారీ చేశారు. సరే, ఇది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సాధించినటువంటి విజయం, తొలి విజయం ఇది. ఆయన జిల్లాకు వెళ్లకుండానే ప్రభుత్వం ఎక్స్గ్రేషియాను ప్రకటించడం అనేటటువంటిది ఇది జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి విజయం. అయితే ఆ కుటుంబాలకి భరోసా ఉండడంతో పాటు ఈ రోజున రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో పోరాడుతూనే ఆ కుటుంబాలకు ప్రత్యేకించి భరోసా ఉండడానికి, భరోసాగా నిలబడడానికి మేము ఉన్నామని చెప్పడానికి ఈరోజు రైతాంగం తరపున నిలబడుతూ రేపటి నుంచి ఆయన యాత్ర ప్రారంభం కాబోతోంది. అనంతపురం జిల్లాలో రేపటి నుంచి చనిపోయినటువంటి ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో రుణమాఫీ భారం వల్ల, అదేవిధంగా అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నారో వారి కుటుంబాలకి పరామర్శించి వారికి భరోసానిచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురంలో రేపటి నుంచి తన యాత్రను కొనసాగిస్తారు.